హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నా, ఇదొచ్చేసి ఆవు నెయ్యి ఎట్లా చేయాలనేది చూపిస్తుంది ఇంట్లో పిల్లలకి. అంటే ఇప్పుడు బయట దొరికేటివన్నీ డూప్లికేట్ ఉంటున్నాయి, అన్నీ ఫేక్ ఉంటాయి. అసలు అది నెయ్యో కాదో ఈటో తెలుస్తలేదు జనాలకి. ఇదొచ్చేసి నేను ఇంట్లో ఎట్లా తయారు చేయాలని నెయ్యి అనేది చూపిస్తున్నా. పిల్లలకైతే మంచిది పెట్టుండి. ఇదొచ్చేసి చూడండి, నేను పాల మీద వచ్చిన మీగడ ఒక 3 వీక్స్ అన్న 1 మంత్ అన్న స్టోర్ చేసి పెడతా ఒక టిఫిన్ బాక్స్లో. చూడండి, మనకు సైడ్గా కనిపించేంత నెయ్యి. నేను అన్నా కదా, ఒక 3 వీక్స్ అన్నా లేకపోతే ఒక 1 మంత్ వరకనే నేను స్టోర్ చేసి పెడతాను. ఇది వచ్చేసి మొత్తం మీగడ, పాల మీద వచ్చేదే మీగడ. నేను పెరుగు మీద వచ్చేది మీగడ కాదు. ఇది వచ్చేసి పాల మీద వచ్చే మీగడనే. అంటే ఒకవేళ మన ఇష్టం ఉంటే ఈట పెరుగు మీద వచ్చే మీగడ ఈట ట్రై చేయొచ్చు. అదంతా ఒక టిఫిన్ బాక్స్లోకి ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసి, అంటే ఫ్రిడ్జ్లో పెడతా. రోజు కొంచెం కొంచెం వెళ్తుంది కదా, అది మొత్తం స్టోర్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 డే రోజు ఇట్లా ఒక కడాయి తీసుకొని దాంట్లో నెయ్యిలాగా మనము ఉంటుంది కదా, అది వేసేసి ఇంకేం వేయొద్దు మనము. లేకపోతే ఇన్స్టెంట్గా ఒకవేళ స్మెల్ గిట బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకో మనకి, బిర్యానీ ఆకన లేకపోతే మెంతులని వేసుకోవచ్చు. నేనైతే ఇది ఫ్రెష్గా ఉంది, నాకేం స్మెల్ అనిపించలేదు. ఇంకా పాల మీద వచ్చే మీగడ కాబట్టి అలవాటు అయిపోయింది నాకు. ఇక చూడండి, స్మెల్ అంత ఏం ఫస్ట్లో అనిపించే స్మెల్, కానీ ఇప్పుడు ఏం అనిపిస్తలేదు. ఇది వచ్చేసి మనము జస్ట్ ఒక కడాయి తీసుకొని డైరెక్ట్ దాంట్లో వేయడమే. చూడండి, వేసిన తర్వాత మనకి క్రీమ్ టైప్ వస్తుంది. క్రీమ్ టైప్ వచ్చి అగో చూడండి, మొత్తం కరిగిపోతుంది. నిజంగా చెప్తున్నా, పిల్లలకు మాత్రం మంచిదే పెట్టుండి. బయట దొరికేటివి మనకి 50 రూపీస్ 60 100 ఇట్లా ఉంటాయి నెయ్యి, కానీ దాంట్లో అయితే క్వాలిటీ మాత్రం అస్సలు మంచిగా ఉండదు. ఇంకా చాలా బ్రాండ్స్ గిట కల్తీ అమ్ముతారు నెయ్యి ఏదైనా సరే. కానీ అందుకే మనం ఇంట్లోనే కొంచెం ఓపిక చేసుకొని మన పిల్లల కోసం మంచిగా ఫుడ్ పెడితే సరిపోతుంది. ఇది వచ్చేసి చూడండి ఎంత క్రీమీగా ఉంది. బాగా కలుపుకోవాలి. అంటే మనం చిన్న మంట మీద బాగా కలుపుకుంటే చూడండి మనకు తెలిసిపోతుంది. అట్లా ఆయిల్ లాగా ఉన్నది చూడ, అదే నెయ్యి. నిజంగా చాలా మంచిది. ఇది వచ్చేసి మీరు అనుకోవచ్చు, ఇదేంది నెయ్యి ఎల్లో కలర్ ఉందంటే, ఆవు నెయ్యి కాబట్టి, ఆవు పాలు కాబట్టి ఇంకా నెయ్యి ఎల్లో కలర్ ఉంటుంది. మనకి బర్రె పాలు అయితేనేమో వైట్ కలర్ వస్తుంది. ఆవు నెయ్యి అనేది పిల్లల గీట చాలా మంచిది. రోజు ఒక 1 స్పూన్ కాకుండా ఒక హాఫ్ స్పూన్ అన్న వాళ్ళకి తినే ఫుడ్లో ఎట్లయినా యాడ్ చేస్తే మాత్రం చాలా మంచిది. ఇంకా అంటారు చాలామంది వేడి అని, కాదు, బర్రె పాలు కంటే ఆవు పాలు చాలా మంచివి. పిల్లలకైతేనేమో చూడండి, తల్లిపాలతో సహా మంచిదని అంటారు ఆవు పాలు గిట. చూడండి ఎంత మంచిగా అని చూడండి నెయ్యి. ఇది మొత్తం బాగా కలపాలి చిన్న మంటలు, లేకపోతే మాత్రం మాడిపోతుంది, అడుగంటుతుంది అంట చూడు, మాడిపోతుంది. ఇంకా మొత్తం అదంతా దగ్గరికి రావాలి, క్రీమీ టైప్ అంతా పోయి చూడండి. నెయ్యి చూడండి మీదికి ఎట్లా తేలుతుంది. ఇదే వచ్చేసి నెయ్యి. నేను ఒక చిన్న టిఫిన్ బాక్స్ అంత తీసుకుంటే మనకి ఎంత వెళ్తుంది అంటే ఒక 2-3 స్పూన్స్ అంత వెళ్తుంది అంతే నెయ్యి. కానీ ఇంకా మనకి అంటారు చూడు, బయట అయితే మాత్రం ఎంతనో నెయ్యి 60 100 పెడితేనే ఎంతనో నెయ్యి వస్తుంది. కానీ అది నిజంగా చెప్తున్నా, అది డాల్డానో ఏదో కలిపి మాత్రం నెయ్యి అంటారు, కానీ అది మాత్రం ప్యూర్ నెయ్యి కాదు. మన పిల్లల కోసం అయితే ఇట్లా చేసుకోవచ్చు ఇంట్లో ఇన్స్టెంట్గా నెయ్యి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది నెయ్యి ఇష్టపడిన వాళ్ళకైతే మస్తు లైక్ చేస్తారు ఈ వీడియో మాత్రం నిజంగా. నేనైతే మాత్రము మా పాప కోసం మాత్రం 1 మంత్కి ఒకసారైనా 3 వీక్స్కి ఒకసారైనా ఇట్లా మీగడ తీసి నెయ్యి వేస్తే, తనకైతే బయటిది అయితే ఇంతవరకు పెట్టలేను నెయ్యి మాత్రము. ఒక చిన్న టిఫిన్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను నేనైతే మాత్రం. అయిపోయిన కొద్దికి ఇట్లా వేస్తూనే ఉంటా. మనకి అంటే కొందరికి అనేది మీగడ గిట ఇష్టం ఉండదు కదా, పాల మీద మీగడ గిట. కాల ఇష్టం లేని వాళ్ళు ఇట్లా నెయ్యి గిట వేసుకోవచ్చు. మనం స్వీట్ అన్న ఏదైనా వేసుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నా మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇంట్లో వేసుకుంటాను కాబట్టి ఆర్గానిక్, ఇంకా హెల్తీ గిట అంటారు కదా, ఇట్లా పిల్లలకి పెడితే మాత్రం పిల్లలు గిట్ట హెల్తీగా ఉంటారు. ఇట్లాంటి నెయ్యి మాత్రం మీకు నిజంగా చెప్తున్నా, ఏ కలర్ యూజ్ చేయలేను, ఏది యూజ్ చేయకుండానే మనకు నెయ్యి చూడండి ఎంత బాగా వెళ్ళింది. ఇంకా మాకు వచ్చేసి ఆవులు ఉన్నాయి కదా, ఇంకా ఆవులు ఉన్నందుకు మేము ఇట్లా స్టోర్ చేసాం నెయ్యి. చూడండి ఎంత బాగా వచ్చింది. నేను అంత టిఫిన్ బాక్స్ నిండా వేసి కొంచెం వచ్చింది. ఆల్రెడీ నేను ఇంతకుముందు స్టోర్ చేసింది ఉండే. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది నెయ్యి గిట. నిజంగా మనం బయట ఎన్నో కొంటాం, కానీ ఇట్లాంటిది ఓపిక చేసుకొని మనం ఇంట్లోనే వేసుకోవాలి. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.